ఒక పునాది రాయేసి మమ్మందరినీ మమేకం చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలలో కూడా ఒక ఎక్స్పో ద్వారా మేము ఒక సంఘటితంగా ఉన్నాం. మమ్మల్ని గవర్నమెంట్ ప్రభుత్వము ఒక అసంఘటిత కార్మికులు గుర్తించాలి, వాళ్ళకు మాకు కూడా నైతిక హక్కులు కల్పించాలన్నటువంటి భావనతోటి మా రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుతం ఉన్నటువంటి హుస్సేన్ సార్ గారు, రాపర్తి సీనన్న గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చాలా కృషి అభినందనీయం, చాలా గౌరవం. మా గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చాలా సేవలు అందించండి. మాకు మన రాష్ట్రానికి గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. మాకు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని కూడా ఒక అసంఘటిత కార్మికులు గుర్తించి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి మా పెద్దలు గవర్నమెంట్ను రిప్రజెంట్ చేయడం జరిగింది. అది పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఇంతింతై వటుడిని అన్నట్టు ఒక పల్లెటూరు నుంచి ఒక మండలము, ఒక రాష్ట్రము, ఒక జిల్లా అట్లా ఏర్పరచుకుంటూ ఇప్పుడు ఒక గ్రేటర్లో వచ్చేసి మున్సిపాలిటీ చేయడం చాలా అభినందనీయం. కాబట్టి మనం అందరం మమేకమై ఒక పిడికిలుగా ఉన్నప్పుడే ఉద్యమానికి సాధ్యం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా క్రమశిక్షణ ముఖ్యం. ఒక శుభకార్యం జరిగినప్పుడు ఫస్ట్ ముహూర్తం పంతులు రాకముందే ఒక ఫోటోగ్రాఫర్ ఎక్కడ ప్రత్యక్షమవుతాడు, అది ప్రోటోకాల్, అది పద్ధతి. అలాగే మనలాంటి మీటింగ్లు అయినప్పుడు కూడా పిలవగానే మన ఫోటోగ్రాఫర్ల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి మమేకమై పెద్దవారిని గౌరవించుకుంటూ, ముఖ్యంగా గురువులను గౌరవించుకుంటూ మన వృత్తికి తోడ్పాటుగా ఉంటారని చెప్పేసి, అలాగే ఈ 6వ తారీఖు నాడు మన రంగారెడ్డి జిల్లా సన్మియా సభ పెడుతున్నాం. కాబట్టి తొండిపల్లి ఎంఎస్ గార్డెన్లో ఉంది. మీరందరూ తప్పకుండా ఆ కార్యక్రమం రావాల్సిందిగా మా అధ్యక్షుల వారి తరఫున, నేను మా కార్యవర్గ తరఫున ఆహ్వానపరుస్తున్నాను. నాకు ఈ అవకాశం ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై ఫోటోగ్రాఫర్. థ్యాంక్ యూ.